ఈరోజు దేవుని యొద్ద నుండి ఒక మాట, వన్ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్ అనే అంశం మీద మరి పరిశుద్ధ గ్రంథం నుండి మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని మాట శక్తి గలది. దేవుని మాట చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తుంది. దేవుని మాట నిన్ను బలపరుస్తుంది. దేవుని మాట నిన్ను ఆత్మతో నింపుతుంది. దేవుని మాట నీ శరీరంలో రోగాన్ని తరిమేస్తుంది. దేవుని మాట శత్రువు నుండి నిన్ను విడిపిస్తుంది. దేవుని మాట దయ్యములను కూడా వెళ్ళగొట్టేస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని మాట వెల్లడి అవుటతోడనే చీకటిలో వెలుగు కలుగుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ ఇట్ ఈస్ డెలివర్డ్ దెర్ ఈస్ లైట్ ఇన్ డార్క్నెస్. మరి దేవుని మాట శక్తి గల యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ స్థాపించిన మరి మొదటి నుండి ఇప్పటి వరకు కూడా కూడుకున్నప్పుడల్లా వాగ్దానాలను పంచుతాం. మొన్నటి రోజు నాకు అనిపించింది, వాక్యాలు ఇలా పంచుతూ ఉన్నాం. వేరే సంఘాలు అయితే సంవత్సరానికి ఒక్కసారి వాచ్ నైట్ రోజు ఇస్తారు. ఇదేంటి చాలా ఖర్చు పెరిగిపోతుంది, ఇది ఆపేద్దాం అని అనుకున్నాను. ఆ రోజు మరి నేను తిరిగి ఆత్మ నాకు బోధించింది అలా చేయకూడదని. ఎందుకంటే వాక్య పరిచర్య అయిన తర్వాత సంఘానికి ఒక యవనస్తుడు వచ్చాడు, నన్ను కలిశాడు. 30-32 ఏళ్ళు ఉంటుంది. చాలా కృంగిపోయి బాధలు, ఆర్థిక ఇబ్బందులు. సేవకు దేవుడు పిలుచుకున్నాడు. వ్యాపారాన్ని వదిలిపెట్టి సేవకు వచ్చిన తర్వాత డబ్బులకు చాలా ప్రయాసపడుతున్నాడు. అప్పులైపోయింది. అప్పులు తీర్చడానికి దాదాపు 10 లక్షలు అప్పంట. తీర్చడానికి కూడా స్తోమత లేకుండా భార్య బిడ్డలను వదిలిపెట్టి హైదరాబాద్కు వచ్చి ఒక స్నేహితుని ఇంట్లో ఉన్నాడు. ఆ స్నేహితుడు ఆలయంకు తీసుకొచ్చాడు. మరి నాతో పరిచయం చేయించినాడు. జరిగిన సంగతి ఏంటంటే చాలా కృంగుదల్లో వచ్చాడు. కానీ అక్కడ మీటింగ్ వాక్య పరిచయం అయిన తర్వాత వాగ్దానాలు పంచుతున్నప్పుడు అతనికి వచ్చిన వాక్యం ఏంటి నాకు చూపెడుతున్నాడు. అమ్మ, నేను చాలా కృంగిపోయి బాధలు, భయంతో నీరసించి వచ్చాను. కానీ ఈ మాట నన్ను తెప్పరిల్ల చేసింది. ఏంటా మాట అంటే, నా కృప నీకు చాలును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. ఈ మాట వచ్చింది. ఆయనకు చాలా నెమ్మది అయిందని విన్నప్పుడు నేను అనుకున్నాను, నేను వాగ్దానాల పరిచర్యను ఆపను. ఐ విల్ కీప్ డిస్ట్రిబ్యూటింగ్. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఇది ఎప్పుడు ఆపొద్దు. కూడినప్పుడెల్లా కూడా దేవుని వాక్యాన్ని మరి వెదజల్లుతూ ఉండాలని మరి తీర్మానం చేసుకున్నాను. దేవుని స్తోత్రం. నేను ఈరోజు ఒక వాక్యము నా యుద్ధకు వచ్చింది. అలాగూ కొన్నిసార్లు కొన్ని వాక్కులు దేవుడు పంపిస్తుంటాడు కదా తన బిడ్డల దగ్గర. నాకు ఈరోజు వచ్చిన వాక్కు ఏంటి? ఈరోజు ప్రసంగం పేరు ఎ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద నుండి నీకు అనుగ్రహింపబడే మాట. కీర్తనలు 45:7 చదువుతున్నాను. ఈ మాట మరి నాకు దేవుడు ఈరోజు అనుగ్రహించినాడు. చాలా సంతోషించినాను, ఆనందించినాను. దేవుని మాటలు మనకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు, కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ మాట చదివినప్పుడు ఎప్పుడు చదువుతూనే ఉంటాను, కానీ ఈరోజు అది ప్రత్యేకంగా అనిపించింది. దేవుని అభిషేకము నా జీవితంలో నిండుగా కావాలని ఎప్పుడు ప్రార్థన చేస్తాను. కావాలంటే మార్గం ఇక్కడ స్పష్టంగా తేటతెల్లమైంది. నువ్వు నీతిని ప్రేమించాలి, భక్తిహీనతను ద్వేషించాలి. అప్పుడే దేవుడు నీ చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాగూ దేవుని మాట మన దగ్గరకు వస్తుంది, మనల్ని శక్తితో నింపుతుంది. దేవుని మాటలు ఆకాశము నుండి భూమి మీదికి మంచు పడినట్టు పడుతుందండి. మంచు ఏ విధంగా ఆకాశం దిగి భూమిని తడిపి విత్తనాలు ఏ విధంగా భూమి నుండి మొలకెత్తుందో, అలాగే దేవుని వాక్యము ఏ సేవకుడైనా ఏ సేవకురాలైనా వారి నోటి నుండి వచ్చే వాక్యం ఎప్పుడు కూడా నిష్ఫలం కాక మరి దేవుని చిత్తాన్ని తప్పకుండా నెరవేరుస్తుందని యెషయా 55 చివరిలో మనం చూస్తాం. కాబట్టి గాడ్స్ వర్డ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇంకా రానున్న దినాలు ఎలాగుందో మనకు తెలియదు. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఇంకా రానున్న దినాల్లో ధాన్యానికి ఉన్న కరువు కాదట. దేవుని మాటల కొరకు మనుషులు
ఒక సముద్రం దాటుతూ ఇంకో సముద్రం, ఆ సముద్రం దాటుతూ ఇంకో దేశాన్ని వెళ్తూ ఉంటారంట. సీకింగ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని వెతుకుతూ వెళ్తారంట, కానీ వారికి అది దొరకదండి. కనుక దీపం ఉండగానే ఇల్లు ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. దేవుని వాక్యము మీకు విస్తారంగా అందింపబడుతుంది. అప్పుడు ఆ వాక్యాన్ని మీరు అందుకోవాలి. యేసు ప్రభు యోహాను సువార్త మరి 6వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. పేతురు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, శిష్యులందరూ ఉన్నారు, యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఏంటంటే, మీరు అందరూ నన్ను వదిలిపెట్టిపోతున్నారు, మీరు కూడా నన్ను వదిలిపెట్టిపోతారా అన్నప్పుడు పేతురు అంటాడు, నిత్య జీవపు మాటలు గల నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం? వేర్ కెన్ వి గో? యూ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ లైఫ్. నిత్య జీవపు మాటలు గల నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం అంటే ఎక్కడికి వెళ్ళలేము. అందుకే టీవీ పరిచర్య, యూపీఎఫ్ టీవీ పరిచర్య కూడా జీవపు మాటలని పెట్టినాం. ఎందుకంటే దేవుని మాటల్లో జీవం ఉన్నది. అది మనుషులను బ్రతికిస్తుంది, తెప్పరిలా చేస్తుంది. కనుక ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని కార్యాలు చూడాలి. దేవుని వాక్యం ఎలాంటిది, దేవుని వాక్యము నీ జీవితానికి ఎంత ప్రాధాన్యమైనది. హౌ ఇంపార్టెంట్ ఈస్ గాడ్స్ వర్డ్ టు యూ. 107వ కీర్తన 20వ వచనంలో ఒక మాట ఉంది, దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. దేవుడు తన వాక్కును పంపి వారిని ఏం చేశాడట? బాగు చేసినాడంట. అంటే మనం బాగుపడాలి అంటే దేవుని వాక్కు మనకు రావాలి. ప్రపంచములు దేవుని వాక్కు చేతనే నిర్మింపబడిందని హెబ్రీ 11:3వ వచనంలో. ప్రపంచాన్ని దేవుడు తన వాక్కు చేత సృజించినాడు. అంటే వాక్కుకి ఎంత శక్తి! దేవుని మాటల మూట. ఈ బైబిల్ మనం చేతిలో పట్టుకున్నామంటే ఇవన్నీ దేవుని మాటలు అన్నమాట. ఇది పట్టుకోవడానికి సిగ్గుపడదు, చాలా హుందాతనంతో పట్టుకోవాలి. వీధుల్లో మీద నడుస్తుంటే కూడా హుందాగా పట్టుకొని నడవాలి. ఎందుకంటే ఇది ఎవరి మాటలు? ఇవి దేవుని ప్రశస్తమైన మాటలు. ఆకాశము భూమి గతించిపోయినా, ఒక సున్నైనను ఒక పొల్లైనను నా మాటల్లో ఏది కూడా గతింపవు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలను హత్తుకోవాలి. ఈ దేవుని మాటలు తేనె కంటే, జుంటి తేనె ధారల కంటే చాలా మధురమైందని, రత్నరాసుల కంటే విలువైందని, వెండి బంగారు నాణెముల కంటే నువ్విచ్చిన వాక్కులు శ్రేష్టమని, ఇవన్నీ మాటలు మనకు తెలుసు. కాబట్టి ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు, నువ్వు వాక్కును ప్రేమించాలి. లవ్ గాడ్స్ వర్డ్. ఉదయం లేవగానే నువ్వు వాక్యాన్ని చదవాలి. నేను ఒక తీర్మానం చేసుకున్నాను. అప్పటి నుండి ఉదయం లేచి నేను ఫస్ట్ నా పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదువుతాను, నా దినభాగం చదువుతాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు మరి మత్తయి సువార్త 6:33లో ఒక మాట అంటాడు కదా, కొండ మీది ప్రసంగంలో, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకు, అటుపిమ్మట మీకు కావలసినవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను. అంటే ఇట్ షోస్ హౌ మచ్ ఇంపార్టెన్స్ యు ఆర్ గివింగ్ టు గాడ్స్ వర్డ్. గాడ్స్ వర్డ్ ఈజ్ ఇటర్నల్. అది నిత్య జీవము నీకు అనుగ్రహిస్తుంది. నిత్య జీవపు మాటలు గలవాడని పేతురు అంటున్నాడు కదా. కాబట్టి దేవుని వాక్కు చేతనే ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు. ఆదికాండము 1:3లో మీరు చూస్తే ఆయన వెలుగు కమ్మని పలుకగా ఏం కలిగిందట? వెలుగు. చీకటి బ్రతుకుల్లో దేవుని ఒక్క మాట చాలన్నమాట వెలుగు కలగడానికి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఈరోజు నీ బ్రతుకంతా చీకటిమయం ఉంటే, సపోజ్ యు ఆర్ లివింగ్ ఇన్ డార్క్నెస్, ఎటు తోచని పరిస్థితి, దిక్కు తోచని పరిస్థితి, అంత అయోమయంగా ఉంటే ప్రార్థన చేయి. ఒక్క మాటతో నా జీవితాన్ని సెట్ రైట్ చేయగలవు దేవా, ఒక్క మాట. అన్నీ నిర్మించడానికే నీకు మాట చాలింది కదా, మరి నువ్వు వెలుగు కమ్మంటే వెలుగు కలిగింది కదా, నీ మాట నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. వాక్యము విడుదలవుతున్నప్పుడు నిద్రపోకూడదు ఎవరు. యు రెస్పెక్ట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్కు దేవుడే అన్నమాట. గాడ్స్ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది కదా, ఆది అందు ఏముండెను? వాక్యం ఉండెను. ఆది అందు వాక్యం ఉండే, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. వర్డ్ వర్డ్ వాక్కు, వాక్ అంటే ఏంటో కాదు, దేవుడే.
వర్డ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ వర్డ్. అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని ఉండెను. ఆయన అది ఆది యందు దేవుని యొద్ద ఉండెను. తర్వాత 14వ వచనం చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యేసు ప్రభు వాక్యమే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మరి ఇంకా 9వ వచనం, ఆ వాక్యానికి మరో పేరు ఉంది, నిజమైన వెలుగు అనే పేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యము వెల్లడి అవటతోనే వెలుగు పుడుతుంది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగైంది. హల్లెలూయా. దేవుని వాక్యము నన్ను ఈ స్థాయికి తీసుకుని వచ్చి, వాక్యం లేనప్పుడు అసలు దేవునికి ఎంతో దూరంగా ఉండే వ్యక్తి. వాక్యం ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చిందో అప్పుడే రక్షణ పొందిన, రక్షకుని స్వీకరించిన, నా జీవితం పెనం మీద రొట్టె తిప్పేస్తారు కదా, అలాగూ పూర్తిగా మారిపోయినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్కు చేతనే మనుషులు మారుతారండి. పీపుల్ చేంజ్ ఓన్లీ త్రూ ద వర్డ్. అందుకే సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడేవాన్ని కాను అని పౌలు భక్తుడు అంటున్నాడు. సువార్త ప్రకటించడానికి నాకే సిగ్గు లేదు. సువార్త దేవుని శక్తి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. సువార్త దేవుని శక్తి. ఇది ప్రకటించడానికి నాకు సిగ్గు లేదు. అది ప్రకటింపని ఎడల నాకు శ్రమ. అయ్యో, సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ. నేను ప్రకటించాలి, ప్రతి దినము దేవుని వాక్కులు ప్రకటించాలి. కనుక ఈరోజు మనం నేర్చుకుంటున్నాం, ఆయన వాక్కుతో నీ హృదయము నింపుకోవాలి. దేవుని పరిశుద్ధ వాక్యం చేత హృదయము నిండిందైతే నీ అడుగులు ఎప్పుడు కూడా జారవు. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూ కెనాట్ సిన్ కీపింగ్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో వాక్యం ఉన్న నీవు తప్పు చేయలేవు. నీకు విరోధంగా ఏ నియమం ఉండదు. నువ్వు పాపంలో పడితే కదా నియమాలు నీ మీద పనిచేసేది. నీ మార్గం అంతకంతకు తేజరిల్లుతుందని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మీకు ఏదైనా జబ్బు ఉంటే మీరు వాక్యం చదవండి. సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది దేవుని వాక్యము. సామెతలు 4వ అధ్యాయం చూడండి. సామెతలు 4:20 నుండి నేను చదువుతున్నాను. Proverbs 4:20 onwards. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు అబద్ధం కాదు కదా, ఇది సత్యం. వాక్యమే సత్యం. సత్యం అనగా ఏమిటి అన్నాడు పిలాతు. జవాబు మరి తెలుసుకునేలోగా మరి వేరే పనులలో పడిపోయినాడు. సత్యం, దేవుని వాక్యమే సత్యం. కనుక ఈ సత్యాన్ని ఎంత గ్రహించుకుంటావు, ఎంతగా నీ హృదయంలో నింపుకుంటావు, అంతగా రోగము నీకు దూరం అయిపోతుంది. నీ సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. నీ ఎముకలకు సత్తువ మరి దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే రోగాన్ని పారద్రోలేదే వాక్కు. యేసు ప్రభు చూడండి, ఒక్క మాటతో కుంటివాన్ని పారిపెత్తుకున్నాడు. ఒకటే మాట. ఆ మాటలో ఎంత శక్తి. వాడు మరి లేచి దిగ్గున లేచి పరిపెత్తుకొని నడిచిపోయినాడు. కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు శుద్ధుడవు కమ్ము, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము, ఒకటే మాట. కుష్ఠరోగి శుద్ధి అయిపోయినాడు. 10 మంది కుష్ఠరోగులు వచ్చినారు. మీరు శుద్ధులు కండి అనగానే స్వస్థత పొందుకున్నారు. ఎంతోమంది కుంటివారు, గుడ్డివారు. బెత్సేదా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు కుప్పగా పడిన ఒక వ్యక్తి. ఆ పండుగ దినాల్లో యేసు ప్రభు ఈ కోనేటి దగ్గరకు వచ్చి ఆ వ్యక్తితో లెమ్మనగా లేచినాడు. పరిపెత్తుకో అంటే పరిపెత్తు, నడు అంటే నడిచినాడు. అంటే ఒక్క మాటలో ఇంత శక్తి. సో మచ్ పవర్ ఇన్ వన్ వర్డ్.
అపవిత్రాత్మ ఈ మనిషిని వదిలిపోం అంటే వెంటనే వేల కొలది అపవిత్రాత్మలు ఆ వ్యక్తిని వదిలిపోయినట్టు వాక్యంలో చూస్తున్నాం. గుడ్డివారు చూపు పొందినారు ఒక్క మాటతో, కుంటివారు నడిచినారు ఒక్క మాటతో, చెవిటివారు చెవులు విప్పబడింది ఒక్క మాటతో, గుడ్డివారు చూపు పొందినారు ఒక్క మాటతో. లాజరు బయటికి రమ్మన్నప్పుడు చచ్చిపోయిన వాడు కూడా 4 రోజులు కుళ్ళిపోయిన దేహం బయటకు వచ్చేసింది. అంటే దేవుని వాక్కులో ఏమున్నది? జీవమున్నది, శక్తి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట. శతాధిపతి ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, దాసునికి అస్వస్థతగా ఉంది. ప్రభువును వేడుకుంటున్నాడు, నా దాసుడు అస్వస్థతగా ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నేను ఇంటికి వస్తాను, వాడిని స్వస్థపరుస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 8:5 నుండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని, యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ శతాధిపతిలో ఎంత విశ్వాసం అంటే ఒక్క మాట చాలు. ఎంత దూరమైన దేవుని మాట, యేసు ప్రభు యొక్క మాట వేగిరంగా పరిగెత్తుంది. పక్షవాతంతో బాధపడి నా దాసుడు తప్పకుండా బాగవుతాడని విశ్వాసం. ఈ దినాల్లో అంత విశ్వాసం కనబడడం లేదు. సేవకులతో అంటున్నారా, ఒక మాట సెలవిచ్చండి, తప్పకుండా మీరు ఇంటికి వచ్చే పని లేదని అన్నారు. మా ఇంటికి రండి. ఇంటికి వచ్చే వరకు వదిలిపెట్టారు. కానీ శతాధిపతి విశ్వాసం ఎంత గొప్పదండి. ప్రభు, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను, ఒక మాట మాత్రం సెలవి, నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంటే గ్రేట్ ఈజ్ హిస్ ఫెయిత్ అనమాట. అండ్ హీ బిలీవ్స్ ఇన్ ద పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ జీసస్. యేసుతో ఒక్క మాట చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడని ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. మరి ఆ గడియలోనే, యేసు పలికిన మాటలోనే వెంటనే ఆ దాసుడు స్వస్థపరచబడినాడని ఇక్కడ చూస్తున్నాం. 13వ వచనం చూడండి, మత్తయి సువార్త 8:13. అందులో యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. ద సేమ్ అవర్. ఒక అనాను స్త్రీ కూడా పోతుంది యేసు ప్రభు దగ్గర, నా కుమార్తెకు దయ్యం పట్టింది, ప్రభువా కరుణించు, దావీదు కుమారుడా కరుణించు అన్నప్పుడు ఎన్ని అవంతరాలు ఎదుర్కొంది. శిష్యులు అంటారు, ఈమె చాలా కేకలు వేస్తుంది, ఈమె పారద్రోలాలు అంటారు. ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల యుద్ధకే నేను వచ్చినానని ప్రభు అంటున్నాడు. మొదట ఏం మాట్లాడడం లేదు, తర్వాత బల్ల మీద ఉన్న రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు, ఇవన్నీ తట్టుకుంటుందన్నమాట. ఒక కుక్క పిల్లతో సమానంగా ఆమె నుంచి బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తినడు కదా అన్నప్పుడు యేసు వెంటనే అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ నీకు విశ్వాసం చాలా గొప్పది. అలాంటి విశ్వాసం మనం పొందుకోవాలి, గొప్ప విశ్వాసం. ఏ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద ఒక మాట వస్తే చాలు, నా జీవితం బాగైపోతుంది, నా పిల్లలు సరైన దారికి వస్తారు, మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడనే విశ్వాసం తప్పకుండా ఉండాలి. మరి రోగం వచ్చినప్పుడు కూడా దేవుడు ఒక మాట చేత దాన్ని స్వస్థపరుస్తాడని నమ్మాలి. దేవుడు తన మాట చేత స్వస్థపరుస్తాడు. దేవుని మాట అంటే మనకి ఇంకా అర్థం కావాలి. దేవుడు ఒక మాట సెలవిస్తే వెలుగైంది. వెలుగు 1,86,000 కిలోమీటర్స్ పర్ సెకండ్ ట్రావెలింగ్. దాని స్పీడ్ ఏంటంటే 1,86,000 కిలోమీటర్స్ పర్ సెకండ్ ట్రావెల్ చేస్తుంది. దేవుని వాక్యము అంతకంటే వేగిరంగా పరుగెత్తుతుందట. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో 147వ కీర్తన చూడండి, దేవుని వాక్యము అతి వేగముగా పరుగెత్తుతుంది. 147 15 నుండి చదువుతున్నాను, 15th onwards. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఇక్కడ భక్తులు వాక్యాన్ని
మరి వారి నోటి నుండి వాక్యం వేగిరంగా వెళ్ళి, మీ బంధువులు ఎన్ని కిలోమీటర్స్ దూరం ఉన్నా, ఎక్కడెక్కడ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఏ రోగంతో బాధపడినా వెంటనే అద్భుతాలు స్వస్థతలు జరుగుతుందని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యం పరిగెత్తుతుందండి. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయన వాక్యం బహు వేగముగా పరుగెత్తును. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనని, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే, ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞయ్యగా అవన్నీ కరిగిపోవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ సమస్య పెద్ద పర్వతంలాగున్నా ఆయన ఒక్క మాటతో ఆ పర్వతం ఏమైపోతుందట? కరిగిపోతుందట. అందుకే దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో పర్వతములు మైనము వలె కరిగిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంతోషం ఉన్నవారు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మరి 19వ వచనం చూడండి. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసాను. వాక్యం ఒక్క మాటతో యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయినాడండి. ఓన్లీ వన్ వర్డ్. పెనుగులాడు, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడవను, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడవను. ఒక్క ఎన్కౌంటర్, ఐ థింక్ వన్ వర్డ్, బీ బ్లెస్డ్ అన్నాడేమో దేవుడు. నేటి వరకు కూడా ఇశ్రాయేలుగా మారిపోయి, ఆ ఇశ్రాయేలు వంశంలో మనం కూడా ప్రభువుని అంగీకరించి రక్షణ పొంది మనం కూడా ఇశ్రాయేలుగా ఆశీర్వదింపబడుతున్నాం. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ బ్లెస్ యూ విత్ హిస్ వర్డ్. మరి ఇంకా వాక్యంలో మనం చూసినప్పుడు 119వ కీర్తన 103వ వచనంలో ఒక మాట ఉంది. నీ వాక్యము నా జిహ్వముకు ఎంత మధురం. నా జిహ్వ అంటే నా నాలుకకు ఎంత మధురం. మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి వాక్యము సర్వలోకమునకు ప్రకటింపబడుతుందంట. అటు తర్వాతనే అంతం వస్తుందని మత్తయి సువార్త 24:14వ వచనంలో ఉంది. సర్వలోకంలో దేవుని వాక్యం బహు వేగంగా పరిగెత్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం అతి వేగంగా పరిగెత్తుంది. ఇంకా నువ్వు వాక్యం చదవకుండా, వాక్యం అర్థం చేసుకోకుండా, వాక్యాన్ని హృదయంలో స్థానం ఇవ్వకుంటే చాలా నష్టపోతాం కదా. యూపీఎఫ్ ఆలయంలో ఎప్పుడు గేట్స్ తెరిచి పెడతాం అన్నమాట. మేము క్యాలెండర్ కటింగ్స్ వాక్యం ఒక బాక్స్లో పెడతాం. క్యాలెండర్ ఎందుకు వేస్ట్ చేయాలని కట్ చేసి వాక్యాలన్నీ ఒక బాక్స్లో పెడితే పొద్దున్న స్నానం చేసి పరిశుద్ధంగా ఆలయంలోకి వచ్చి ఆ వాక్కు తీసుకుంటారు. చాలా సంతోషపడతారు ఒక వాక్యం వస్తే. ఎంత సంతోషపడతారు. అర్థం కాకుండా వచ్చి అడుగుతారు, ఇది ఏంటమ్మా, అర్థం కావాలి అని అడుగుతారు. అంటే ఆశ. దేవుని వాక్కు నీకు వచ్చినప్పుడు నీవు ఎంత సంతోషించాలి. కీర్తనకారుడు 63వ కీర్తనలో ఒక మాట అంటున్నాడు. రాత్రి జాములందు నేను నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. 63వ కీర్తన 4వ వచనం 4-5. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని, నిన్ను జ్ఞాపకం చేసుకుంటే మంచం మీద పండుకొని నిన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నావు, అంతే కదా. దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నావు. నేను మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రొవ్వు మెదడు దొరికినట్టు నాకున్నది దేవుని వాక్యమని కీర్తనకారుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. ఇర్మియా 15:16 వచనం. జెరెమియా 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఇది బాగుంది కదా. మాటలు ఎంత మధురంగా ఉంది, ఎంత తీయగా ఉంది, ఎంత రుచికరంగా ఉంది. నీ మాటలు నాకు దొరకగానే నేను భుజించి తిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతకాలం ఇక పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంటుందో మనకు తెలియదు. వీ డు నాట్ నో వాట్ ద ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్. క్రైస్తవ లోకం కొద్దిగా మెలకుగానే ఉంది, కలవరం ఉంది. కొన్ని ఇరాక్లో అయితే ప్రతిరోజు చంపేస్తున్నారు క్రైస్తవులను, బిహెడ్ చేస్తున్నారు.
చంపేస్తున్నారు అంతే. ఇఫ్ యు ఆర్ అ క్రిస్టియన్ యూ హ్యావ్ టు డై ఆర్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దేర్ రిలీజన్. వాళ్ళ మతాన్ని స్వీకరించాలి. కానీ చాలా మటుకు క్రైస్తవులు యేసు ప్రభు నామము నిమిత్తం, తన వాక్యం నిమిత్తం తమ ప్రాణాలే అర్పిస్తున్నారు, హతసాక్షులుగా మారిపోతున్నారు. వారి కొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అంటే నో బార్గెయిన్. దే వాంట్ టు స్టాండ్ ఫర్ ద నేమ్ ఆఫ్ జీసస్, దే వాంట్ టు స్టాండ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే వాక్యాన్ని ఎంతగా వారు నమ్ముతున్నారు, ఎంతగా ఘనపరుస్తున్నారు, ఎంతగా విశ్వసిస్తున్నారంటే ప్రాణం పెట్టినంతగా వారు వాక్యాన్ని ప్రేమిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు దినాల్లో దేవుని మాట చాలా అరుదైపోయిందంట. మొదటి శామ్యూయల్ 3వ అధ్యాయం చూడండి. దేవుడు మాట్లాడడం మానేసినాడు. ఏలీ యాజకునితో దేవుడు మాట్లాడడం లేదు, తన ఇంటిలో క్రమం లేదు కాబట్టి దేవుడు మాట్లాడుట మానివేశాను. మరి దేవుని మాట ఆ దినాల్లో అరుదైపోయిందని. 1 శామ్యూయల్ 3rd చాప్టర్. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేసిండను. 1 శామ్యూయల్ 3వ అధ్యాయం. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించటలేదు. ఆ దినాల్లో దేవుని వాక్కు రావడం లేదు. పాపం ఉంటే దేవుని వాక్కు రాదు. పరిశుద్ధంగా ఉండాలి. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు నీతిని ప్రేమించాలి, భక్తిహీనతను ఏం చేయాలి? ద్వేషించాలి. అప్పుడే నీకు దేవుని మాట నీ హృదయంలోకి ప్రవేశిస్తుంది. నీతిని ప్రేమించు, భక్తిహీనతను ద్వేషించు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే,